నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నరేంద్ర రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, నవేడేస్లో మనం చూసుకున్నట్లయితే లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. బాడీ పెయిన్స్కి కావచ్చు, లేకపోతే వాళ్ళ మెంటల్ స్ట్రెస్ కావచ్చు. దీనివల్ల విపరీతమైన బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇంట్లో ఉండే గృహిణులు ఎలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అండ్ ఫిజియోథెరపీ అనేది వాళ్ళకి ఎంతవరకు యూస్ అవుతుందో చెప్తారు? తప్పకుండా అండి. ఇప్పుడు సాధారణంగా గృహిణుల్లో వాళ్ళు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వక ఇంట్లోనే ఉండి ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ కాల్షియం అంటే వైటమిన్ D3లు వాళ్ళు చెక్ చేస్తే వైటమిన్ B12 ఇవన్నీ తక్కువగా ఉంటున్నాయండి నవేడేస్. దానికోసమని ఫస్ట్ అడ్వైజ్ ఏంటంటే వాళ్ళు ఎవ్రీ డే దే నీడ్ టు ఎక్స్పోజ్ టు ద సన్లైట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఫ్రీక్వెంట్గా గైనకాలజిస్ట్ని కలవడము, జనరల్ ఫిజిషియన్ కలవడము, వాళ్ళని కలిసి ఫ్రీక్వెంట్ అంటే ఎవ్రీ వన్స్ ఇన్ ఏ ఇయర్ అట్లీస్ట్ వైటమిన్ లెవెల్స్ చెక్ చేసుకొని దాని ప్రకారం మెడికేషన్ వాడుకోవడం, సప్లిమెంట్స్ తీసుకోవడం, మనం తినే రోజు ఆహార పదార్థాల్లో కూడా కాల్షియం రిచ్గా ఉండేటట్టు చూసుకొని చేసుకోవాలి. అదొకటి. ఇంకోటి నవేడేస్ ఆఫ్టర్ డెలివరీ అంటే ప్రీ డెలివరీ అండ్ ప్రీనటల్ అండ్ పోస్ట్ నటల్ అంటాం అనుకోండి. ఇప్పుడు చాలా హాస్పిటల్స్ కూడా వన్స్ కన్సీవ్ అయిన వెంటనే గైనకాలజిస్ట్ని కలిసిన వెంటనే వాళ్ళ ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేస్తున్నారు. అంటే బిఫోర్ ద ఏ మంత్లో ఏ ట్రైమెస్టర్స్ అంటాము, ఏ మంత్లో ఏ ఎక్సర్సైజెస్ చేయాలి ఇవన్నీ రికమెండ్ ఇవన్నీ చూసుకొని కొన్ని క్లాసెస్ అటెండ్ అయ్యి దీనివల్ల ఏమవుతుందంటే నార్మల్ డెలివరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ పోస్ట్ నటల్ అంటే ఆఫ్టర్ డెలివరీ కూడా ఒక ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఏ ఎక్సర్సైజెస్ చేయాలి ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అవన్నీ తెలుసుకొని ఆ ఎక్సర్సైజెస్ చేస్తే సరిపోతుంది. కామన్గా ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా మోకాలు నొప్పులు వస్తుంటాయి, నడుము నొప్పి వస్తుంటుంది, మెడ నొప్పి, నెక్ పెయిన్స్ ఇవన్నీ వస్తుంటాయి. వాటికి కూడా ఎక్సర్సైజెస్ ఇవన్నీ మెకానికల్ బ్యాక్ ఎక్స్, మెకానికల్ పెయిన్స్ అని అంటాం. వాళ్ళ పోస్చర్స్ సరిగా పెట్టకుండా వస్తున్న నొప్పులు. వాటికన్నీ సింపుల్ ఎక్సర్సైజెస్. ఒక్కసారి ఫిజియోథెరపిస్ట్ని కలిసి ఎక్సర్సైజెస్ నేర్చుకొని దే కెన్ డూ అట్ హోమ్ రెగ్యులర్లీ. అంటే ఎవ్రీడే ట్వైస్ కానీ అంటే బేస్డ్ అపాన్ ద పెయిన్ లెవెల్స్ దే విల్ సజెస్ట్ డైలీ ట్వైస్ లేకపోతే వన్స్ ఏ విధంగా చేయాలనేది దే కెన్ డిసైడ్. ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ అందరికీ. కొంతమందికి టెన్నిస్ ఎల్బో అంటాం సపోజ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో పెయినే, టెన్నిస్ ఎల్బో అంటే యాక్చువల్గా టెన్నిస్ ప్లేయర్లో వస్తుంది కాబట్టి టెన్నిస్ ఎల్బో అంటాం. దాన్ని వాడుక భాషలో ప్రొఫెషనల్గా అయితే లాటరల్ ఎపికాండలైటిస్ అంటాం మనం. చిన్న పెయినే కదా అన్నట్టు వాళ్ళ ఇంట్లో చేసే పనుల మూలాన్నే వస్తుంది. అవి పాత్రలు ఎత్తడం, దించడం వీటి వల్లనే వస్తుంది. అది చిన్న పెయిన్స్ కదా అని నెగ్లెక్ట్ చేస్తారు. దాని మూలాన ఏమవుతుందంటే సివియర్ పెయిన్ వస్తుంది. నాట్ ఈవెన్ అంటే ఒక స్పూన్ పట్టుకొని గ్రిప్ చేసి కలపడానికి లేనంత నొప్పి వస్తుంది వాళ్ళకి. అదే ఇనిషియల్గా ఉన్నప్పుడే వెంటనే కొద్దిగా ఎవరినో మెడికల్ ప్రొఫెషనల్స్ని కలిసి చిన్న సింపుల్ అంటే ఈ తొందరగా తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. అది క్రానిక్ అయ్యే వరకు వెయిట్ చేశారనుకోండి తగ్గడానికి మంత్స్ టుగెదర్ పడుతుంది. అందుకని చిన్న చిన్న నొప్పుల్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తాం. ఇప్పుడు సజెషన్ ఏంటంటే అక్యూట్ పెయిన్స్, ఎనీ అక్యూట్ పెయిన్స్, ఇప్పుడు ఈరోజే ఏదో నడుస్తూ ఉన్నప్పుడు కాలు బెనికింది, వెంటనే ఐస్ ప్యాక్స్ పెట్టుకోవడం. ఈరోజే నొప్పి స్టార్ట్ అయింది, ఐస్ ప్యాక్స్ ఫస్ట్ 72 hours ఐస్ ప్యాక్స్ విల్ వర్క్ నైస్లీ అనమాట. దాని తర్వాత క్రానిక్ పెయిన్స్కి నార్మల్గా వి విల్ అడ్వైస్ హీటింగ్ ప్యాడ్స్. ఇంకా సింపుల్ ఎక్సర్సైజెస్, కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తే గృహిణులకు చాలా మంచిది ఇంట్లో ఉండే వాళ్ళకి. లాస్ట్ థింగ్ ఏంటంటే డెఫినెట్గా దే నీడ్ టు ఎక్స్పోజ్ టు ద సన్లైట్ ఎవ్రీ డే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ సి సెక్షన్ తర్వాత చాలా అంటే ఉమెన్లో బాడీ చేంజెస్ చాలా ఎక్కువైపోతాయి. ఓవర్ వెయిట్ కూడా గెయిన్ అయిపోతూ ఉంటారు. సో అలా కాకుండా సి సెక్షన్ తర్వాత ఎన్ని డేస్ నుంచి మనం ఈ కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అవి చేసుకోవచ్చు? మీరైతే ఎలా సూచిస్తారు? యాక్చువల్గా అయితే సి సెక్షన్ అయిన నెక్స్ట్ రోజు నుంచే కొన్ని సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయండి. అవన్నీ ఆ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఆ రోజు నుంచే వాకింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు. సెక్షన్ అయిన తర్వాత రెండో రోజు నుంచే యూజువల్గా ఫిజియోథెరపిస్టులు ప్రతి గైనిక్ హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు ఫిజియోథెరపిస్టులు ఉన్నారు. ఇప్పుడు సెకండ్ డే నుంచి దే విల్ స్టార్ట్ ఫస్ట్ ఇనిషియల్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అని కొంచెం అంబులేట్ అటు ఇటు అంబులేట్ చేయడం అదని చేస్తారు. తర్వాత ఒక ఆఫ్టర్ బేస్డ్ అపాన్ దట్ గైనకాలజిస్ట్ అడ్వైస్ ఒక 2 to 3 weeksలో మనము ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయొచ్చు. మామూలుగా ఏంటంటే అందరూ థింక్ చేసేది ఏంటంటే
ఆపరేషన్ అయిన తర్వాత నాకు స్పైన్ దగ్గర మత్తు ఇచ్చారు, అందుకని నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువైంది. అది తప్పు, యాక్చువల్ తప్పు, అపోహ అది. నా నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వాళ్ళు 9 months బేబీని అబ్డామిన్లో పెట్టుకొని ముందర ఇంత వెయిట్ ఉంటుంది. వెయిట్ ఉండడం మూలాన వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్లో ప్రెజర్ ఎక్కువ వస్తుంది కింద, ఇదంతా ఇట్లా ముందుకు ఉండి నడుస్తూ ఉంటారు. ఒక్కసారిగా బేబీ డెలివరీ అవ్వగానే అదంతా అబ్డామినల్ మజిల్స్ అంతా వీక్ అయిపోతాయి. ఆల్మోస్ట్ అప్పట్లోనే ఆ 9 నెలల్లోనే బ్యాక్ మజిల్స్ కూడా వీక్ అయిపోయి ఉంటాయి, స్ట్రెంథనింగ్ లేక, ఏమి ఎక్సర్సైజ్ చేయకపోతే అలానే అవుతాయి. అందుకని నాకు స్పైన్లో మత్తి ఇచ్చారు, నాకు నొప్పి వస్తుంది అని అనుకుంటారు, కానీ అది స్పైన్లో మత్తి ఇవ్వడం మూలాన వచ్చిన నొప్పి కాదు అది. సరిగా ఎక్సర్సైజెస్ చేయకపోవడం మూలాన ఆ వెయిట్ సడన్గా వదిలేసేసరికి బ్యాక్ మజిల్స్ వీక్ ఉంటాయి కాబట్టి నొప్పి తెలుస్తుంది వాళ్ళకి. దానికి కూడా స్పైనల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, కోర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్, ఇవన్నీ కూడా పోస్ట్ నటల్ ఎక్సర్సైజెస్ కింద చేసేయచ్చు. ఓకే. అండ్ కొంతమందికి సివియర్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, దాని తర్వాత బోన్ సెట్టింగ్స్ చేయడము, లేకపోతే కట్టు కట్టడము, ఇలా అలా చేస్తూ ఉంటారు. అంటే అలాంటి ట్రీట్మెంట్ తర్వాత ఎన్ని రోజులకి ఈ ఫిజియోథెరపీ తీసుకోవాలంటారు? ఇప్పుడు యూజువల్గా యాక్సిడెంట్స్ అయిన తర్వాత అన్ని ఫ్రాక్చర్స్కి సర్జరీస్ అవసరం పడవండి. కొన్ని ఫ్రాక్చర్స్ వీ కెన్ ట్రీట్ కన్జర్వేటివ్లీ, కొన్ని ఫ్రాక్చర్స్ సర్జికల్ ట్రీట్మెంట్. ఇప్పుడు సపోజ్ ఫ్రాక్చర్ అయింది, ఈరోజు సర్జరీ చేశారు, నెక్స్ట్ డే నుంచే మేము ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం. పెయిన్ ఉన్నా లేకపోయినా మనం సర్జరీ చేసేదే ఎర్లీ మొబిలైజేషన్ గురించి, అలా బెడ్ మీద పడుకొని ఉండడానికి కాదు. ఎర్లీ మొబిలైజేషన్ ఏంటంటే సెకండ్ డే నుంచే వాట్ ఆర్ ద ఎక్సర్సైజెస్ పేషెంట్ కెన్ డూ, విల్ మేక్ దెమ్ టు డూ. అండ్ నడవడం, ఎంత పెద్ద ఫ్రాక్చర్ అయినా కానీ ఎలా నడవాలి అనేది బేస్డ్ అపాన్ ద ఫ్రాక్చర్ వీ విల్ మేక్ దెమ్ టు వాక్. అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ కన్జర్వేటివ్గా ట్రీట్ చేశారు, ఇప్పుడు ఇక్కడెక్కడో రిస్ట్లో ఫ్రాక్చర్ అయింది, క్యాస్ట్ వేశారు, ఈరోజు క్యాస్ట్ వేశారు, ఈ రోజు నుంచే ఇప్పుడు మనం ఆ జాయింట్ కాకుండా అదర్ జాయింట్స్ కూడా ఏం చేస్తారంటే నార్మల్గా అలా ఒక కఫ్ అండ్ కాలర్లో పెట్టేసుకొని మూవ్ చేయకుండా మళ్ళీ ఎప్పుడు 4 weeksకి డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్కి వస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఫ్రాక్చర్ కానీ జాయింట్స్ కూడా స్టిఫ్ అయిపోతాయి. అందుకని మేము ఏం చేస్తామంటే క్యాస్ట్ వేసిన రోజు నుంచే అదర్ జాయింట్స్ మూమెంట్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే సో దట్ ఆ క్యాస్ట్ తీసిన తర్వాతనే ఫిజియోథెరపీ అక్కడ స్టార్ట్ చేయాలి, అంతేగాని వేరే జాయింట్స్ అన్ని ఫ్రీగా ఉంటే డైరెక్ట్గా వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫ్రాక్చర్డ్ జాయింట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.